నా పేరు మంద రవికుమార్ అమ్మ, ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు. ఏందన్న మీ డిమాండ్స్ ఏంది? ఆటో కార్మికుల డిమాండ్స్ ఏంది? మీ డిమాండ్స్ ఏంది? కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల ముందు మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మాతో పాటు మహిళలకు కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చింది, మహాలక్ష్మి పథకం అనేది తీసుకొచ్చింది. మహాలక్ష్మి పథకం ఉద్దేశం ఏంటంటే మహిళలకు ఆర్టీసీ ఫ్రీ పెట్టిన తర్వాత మరి ఆటోలకు ఈ హామీ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఎక్కువ శాతము మహిళలు ఆటోలో ప్రయాణిస్తారు. ఎట్లా అని అంటే మా జెంట్స్కి మగవాళ్ళకి బైకులు ఉంటాయి, సైకిళ్ళు ఉంటాయి, కార్లు ఉంటాయి. ఇవి ఉంటాయి కాబట్టి ఎక్కువ మగవాళ్ళకి తక్కువ ప్రయాణించడం, అది ఎక్కువ మహిళలే ప్రయాణిస్తారు. కాబట్టి మరి మనం ఆర్టీసీ ఫ్రీ పెడతా ఉంటే ఆటోలకు వేటు పడుతుంది కదా, వాళ్ళకు ఉపాధి పోతుందని వాళ్ళు గ్రహించి మమ్మల్ని నమ్మించి మోసం చేసేందుకు మాకు కొన్ని హామీలు ఇచ్చిండు. అవి ఏంటి అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాము, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాము, ఆటో నగర్లు, ఇల్లు లేని వాళ్ళకి ఆటో నగర్లు పెడతాము. మొత్తంగా ఆటో సామాజిక భద్రత ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లను మా కుటుంబంలాగా అన్ని విషయాలు మేమే చూసుకుంటామని మాకు హామీలు ఇచ్చింది. మేము ఏం చేసినాము, అప్పటికే చాలామంది మార్పు రావాలి, ఉన్న ప్రభుత్వం నుంచి మార్పు రావాలని అనుకుంటున్న క్రమంలో మాకు ఈ హామీలు ఇచ్చినాక ఎవరికైనా కూడా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అన్నట్టు మేము నమ్మినాం, ఈ హామీలను నమ్మి మేము గంపగుత్తగా కాంగ్రెస్కి ఆ రోజు ఓట్లు వేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చింది. మా ఓట్లు కూడా తక్కువేం లేవమ్మా. 7,50,000 పైచిలుకు ఆటో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. మా భార్య పిల్లలతోటి ఓట్లు కలుపుకుంటే 30 లక్షల ఓట్లు మాయే దాటినాయి. ఇన్ని ఓట్లు ఇంత పెద్ద సంఖ్య కలిగిన ఆటో రంగం మేమంతా ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మిని ఎంబటే ఆయన అధికారంలోకి వచ్చిండో లేదో మహాలక్ష్మిని కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే మా ఉపాధిని, మా గిరాకీని గుంజేసుకున్నాడు. మేము 30,000, 40,000 వాస్తవంగా నిరుద్యోగ సమస్య తీర్చడానికి, వాళ్ళు ఉపాధి కల్పించడానికి ఏదైనా కార్యక్రమాలు నిరుద్యోగులకు ఇవ్వాలి. అవి ఏం చేస్తలేడు. చేయకపోతే మేము ఏం చేసినాము, మేమే 30,000, 40,000 ఎవరి దగ్గర అప్పు తెచ్చి ఏనో కాడ అప్పు 5 చొప్పున తెచ్చుకొని బండిని ఫైనాన్స్లో కొనుక్కున్నాం. ఆటోను మా కాళ్ళ మీద మేము నిలబడాలని ఆటోను కొనుక్కొని నడుపుకుంటూ ఉంటాం. అది 30,000-40,000 అప్పు అట్లనే ఉంటుంది, మంత్లీ ఫైనాన్స్లు అట్లనే ఉంటాయి. మా కాళ్ళ మీద మేము నిలబడి బండి నడుపుకుంటూ ఉంటే ఆయన మహాలక్ష్మి స్కీమ్ పెట్టి మా ఉపాధిని తీసేసుకున్నాడు, మా నోటి కార్డు కూడా గుంజేసుకున్నాడు. అందుకోసమే మేము ఏమంటున్నామంటే నువ్వు హామీలు ఇచ్చినావు కదా, వాటిని నెరవేర్చాలి, వాటిని నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తున్నాం. మహాలక్ష్మిని ఉంచుతావా తీసేస్తావా మీ ఇష్టం, అది మేము దాని జోలికి వెళ్తాం. మాకు ప్రత్యామ్నాయంగా ఏదైతే హామీలు ఇచ్చినావో దాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్ మీదనే గత 33 రోజుల నుంచి యాత్ర జరిగింది. మెదక్ జిల్లాలో గత నెల 25 నాడు ఆటో రథయాత్ర మొదలై ఈరోజు 33వ రోజు. వేలాది మందిని హైదరాబాద్కు రప్పించే రోజు ఇది. 10,000 మందితో ఇక్కడ మీటింగ్ జరగాలి. మాది మీ పోరాటానికి మద్దతుగా ఎవరు నిలబడ్డా కూడా ఈ మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఓరుస్తలేరు ప్రతిపక్ష పోళ్ళు, మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తే ఓరుస్తలేరు. అందుకని ఆటో యూనియన్ వాళ్ళను రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళని ముంగటికి తోస్తా ఉన్నారని ముచ్చట్లు మాట్లాడుతానన్న కాంగ్రెస్ ఏం చెప్తారన్న వాళ్ళని? అందుకే నేను ఏమంటున్నా అంటే నేను ఆటో డ్రైవరే, నేను ఇప్పటికి ఒక సాధారణ ఆటో డ్రైవర్, నేనే రాష్ట్ర అధ్యక్షుడు. నాలాంటి వాళ్ళను రాష్ట్రంలో అక్కడక్కడ నాకు తెలిసిన వాళ్ళతోటి ఈ సంస్థ ఏర్పడ్డది, నాన్ పొలిటికల్ జేఏసీ అనే సంస్థ ఏర్పడ్డది. దీన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే గతంలో ఇదే ధర్నా పాయింట్లో మన బిఎంఎస్ కానీ, ఏఐటీసీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ వీళ్ళందరూ కూడా మా ఆటో సమస్యల మీద పోరాటం చేసిండ్రు. మేమందరం కూడా మా వాళ్ళు పోరాటం చేస్తాను, ఏదో న్యాయం జరుగుతాను మేమందరం అనుకున్నాం, నాతో సహా. కానీ మీరు అన్నట్టు ఆయన రాజకీయాలు చేస్తాను, మహాలక్ష్మి వీళ్ళకి ఇష్టం లేదు, మహిళలకు ఫ్రీ చేయడం ఈ పార్టీలకు ఇష్టం లేదు అని ఎద్దేవా చేసి వాళ్ళ పోరాటాన్ని తుంగలో తొక్కేసింది. అప్పుడు మేమేం చేసినామంటే పార్టీలు చేస్తే ఇట్లా చేస్తూ ఉన్నది, మనమే ఒక పోరాటం తీసుకుందాం, ఆటో డ్రైవర్ల బాధలు ఏందో తెలియజేయాలని ఆలోచనకు వచ్చి మేమే ఆటో డ్రైవర్లమే. ఇందులో మేము పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరండి. నేను రాష్ట్ర అధ్యక్షుడు, నేనే చెప్తున్నా కదా, నాకు ఆటోనే ఉపాధి.